మెడికల్ కళాశాలల్ని ప్రైవేటు పరం చేస్తూ కూటమి ప్రభుత్వం చేపట్టిన పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భోగి పండుగ సందర్భంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతపురం జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఆదేశాల మేరకు భోగిమంటల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేయర్ వసీం, బీసీ నేత రమేష్ గౌడ్, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రైవేటీకరణ జీవో ప్రతులను భోగిమంటల్లో వేసి దహనం చేశారు. ఈ సందర్భంగా మేయర్ వసీం మాట్లాడుతూ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో 1 కోటి మంది సంతకాలు చేసినా చంద్రబాబు నాయుడుకు బుద్ధి రాలేదన్నారు. అందుకే ఈ ప్రతులను భోగిమంటల్లో వేసి దహనం చేసినట్లు చెప్పారు. అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతున్న చంద్రబాబుకు ఈ భోగి సంక్రాంతి సందర్భంగా ఆయనకు మంచి బుద్ధి రావాలన్నారు. ఈ విధానాలు మార్చుకోకపోతే ప్రజలే తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని హెచ్చరించారు. అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి గారి సూచన మేరకు ఈరోజు పీపీపీ ఆయన ఏ విధంగా జీవోలు తీసుకొచ్చారో భోగి మంటల్లో దహనం చేయాలని చెప్పేసి కార్యక్రమం చేయమని ఆదేశాలు రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున పాల్గొని దీన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా సంక్రాంతి అంటేనే సంబరాలు. ఎక్కడెక్కడి నుంచో ఎక్కడో విదేశాల్లో ఉంటారు, ఇక్కడ అందరూ ఇక్కడ ఊర్లకు చేరుకొని వేరే రాష్ట్రాల నుంచి చేరుకొని పెద్ద ఎత్తున ఈ పండుగ చేసుకోవడం జరిగింది. కానీ గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ విధంగా అయితే ఆయన హామీలు ఇచ్చినారో హామీలకి మించి సంక్షేమ పథకాలు అందించి ప్రజలందరూ కూడా సంబరాలు చేసుకునే విధంగా ప్రతి పండుగ కూడా ముందుకెళ్ళిన విషయం. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటే గతంలో కూడా ఏ విధంగా అయితే హామీలు ఇచ్చారో ఆ హామీలు ఒక్కటి కూడా అమలు చేయక ఈరోజు ప్రజలందరూ కూడా ఏ విధంగా కష్టాలు ఎదురవుతున్నారు విషయం కూడా ప్రజలు కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు పీపీపీ అని చెప్పేసి ప్రైవేటీకరణ, మెడికల్ కాలేజ్ ఏ విధంగా ఆయన ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రజలకి వ్యతిరేకంగా ఆయన ఏ విధంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారో దీని అందరూ కూడా మేము వైఎస్ఆర్సీపీ పార్టీ అందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్న విషయం కూడా మేము అందరూ గమనించాలా. గతంలో మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 1 కోటి సంతకాలు సేకరణ చేసి ప్రజలు దీనికి ఏ విధంగా మద్దతు ఉన్నారని చెప్పేసి కూడా ఈ కార్యక్రమం ముందుకు పోయిన విషయం కూడా మనం చూడాలా. అదేవిధంగా ఇంతమంది 1 కోటి మంది సంతకాలు చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు కూడా బుద్ధి రాలేదంటే ఏ విధంగా ఆయన పరిపాలన ప్రజలకు అందిస్తున్న విషయం కూడా ప్రజలు గమనించాలి. అందులో భాగంగా ఈరోజు మనం అందరూ కూడా ప్రైవేటీకరణకు సంబంధించి జీవోలన్నీ కూడా ఈ భోగి మంటలని తగలబెట్టాలని చెప్పేసి పొద్దున్న అవన్నీ కూడా జీవోలు కాపీలు కూడా మేము తగలబెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పాలన ఏ విధంగా కూడా ప్రజలే ఖచ్చితమైన బుద్ధి కూడా చెప్తారని తెలియజేస్తున్నాను. ఏ విధంగా పేదలకు విద్యా వైద్యాన్ని దూరం చేస్తున్న విషయం ప్రజలందరూ గమనిస్తున్నారు. ఏ విధంగా పేద విద్యార్థులు పేదలు వైద్యాన్ని ఏమైనా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సంబంధించిన వైద్యాలన్నీ కూడా దూరం అవుతున్న అంశాలను కూడా ప్రజలను కూడా ఒకసారి గమనిస్తున్నారు. ఖచ్చితంగా దీన్ని కూడా ప్రజలే దీన్ని తిప్పికొట్టే రోజులు వస్తాయని తెలియజేస్తున్నాను. ఈరోజు భోగి సందర్భంగా భోగి మంటలు ఒక పండుగ వాతావరణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆడపడుచులందరూ కూడా రంగుల హరివిల్లులతో, అదేవిధంగా ఎక్కడెక్కడో ఉన్నటువంటి ఇతర ఉద్యోగాల రీత్యా బయట ఉండే వాళ్ళందరూ కూడా ఈ సంక్రాంతి పండుగకు ప్రతి ఒక్కరూ కూడా ఇంటికి వచ్చి పండగని ఎంజాయ్ చేసే పండుగ ఇది. ముఖ్యంగా రైతులకు కొత్త పంట ఇంటికి వచ్చి సిరి సంపదలతో తొలతూగేటువంటి కొత్త సంవత్సరం ప్రారంభమయ్యేటువంటి పండుగ ఇది. ఈ పండుగ సందర్భంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నాం. అయ్యా, మీరు పేరు పెట్టుకున్నారు ఏమని, మంచి ప్రభుత్వమునే. నిజమే, మీరు మంచి ప్రభుత్వము అని పేరు పెట్టుకునే దానికైనా మంచి పనులు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు చేసినవన్నీ కూడా ప్రజలకు వ్యతిరేకమైన పనులు, ఇప్పటి వరకు చేసినవన్నీ కూడా ప్రజలకు కష్టాలు కలిగించే పనులు చేశారు. అందుకని ఈ భోగి సందర్భంగా ఆ దేవదేవుణ్ణి కోరుకుంటూ ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించాలని, ఏదైతే పీపీపీ విధానం ఉందో ఆ పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆ పీపీపీ విధానం వల్ల ప్రజలకు నష్టం కలుగుతుందని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు భోగి మంటల్లో ఆ జీవో కాపీలను తగలబెట్టడం జరిగింది. అందులో భాగంగానే అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించాం. మరి ఈ పీపీపీ విధానమే కాకుండా ప్రజలకు వ్యతిరేకమైనటువంటి విధానాలన్నింటినీ కూడా ఈ కూటమి ప్రభుత్వం మానుకోవాలని చెప్పి మంచి బుద్ధిని ప్రసాదించాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ, ఏవైతే వ్యతిరేక పనులు ఉన్నాయో ఆ కొత్త ఆలోచనలతో, కొత్త పనులతో ఈ ప్రభుత్వం పని చేయాలని చెప్పేసి ఆ పాత ఆలోచనలను, దుర్మార్గమైనటువంటి ఆలోచనలను, ఆ జీవోలు అన్నింటినీ కూడా భోగి మంటల్లో తగలబెట్టి నిరసన తెలియజేయడం జరిగింది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరికీ మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి తరపున సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ పండగ అంటేనే సంస్కృతి సాంప్రదాయాలకి కుటుంబ బాంధవ్యాలకి పెద్ద చిహ్నంగా చూసేటటువంటి మనం అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో జరుపుకునేటటువంటి పండగ ఇది సంక్రాంతి పండుగ అంటే. మరి ఇటువంటి పండగ వాతావరణంలో కూడా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏ ఒక్కరు కూడా సంతోషంగా జరుపుకోలేనటువంటి పరిస్థితిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అనేటటువంటిది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పైన కక్షపూరితమైనటువంటి వాతావరణంలో పరిపాలన సాగిస్తూ అందుకు ప్రజలందరినీ కూడా బాధ్యులను చేసుకుంటూ అందరిపైన కక్ష తీర్చుకునేటటువంటి మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారి. మరి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తా ఉన్నాం, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఏదైతే ప్రభుత్వాన్ని నడిపినట్లు కాకుండా ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మాదిరిగా నడుపుకుంటూ ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ద్వారా ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులను వ్యవస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ వ్యక్తులకు మీ బినామీ వ్యక్తులకు కట్టబెట్టి ప్రజలకు విద్యార్థులకు లేదంటే రైతాంగానికి లేకపోతే అన్ని వర్గాల వాళ్ళకి ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితులను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అందుకే ఏదైతే పేద విద్యార్థులకు శాపంగా మారినటువంటి పీపీపీ విధానాన్ని మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ నిరసిస్తూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మునుపెన్నడూ లేనటువంటి ఉద్యమాన్ని మేము శ్రీకారం చుట్టాం. దాదాపు 1 కోటి సంతకాలకు పైగా ప్రజలు చైతన్యవంతం చేయడం జరిగింది. అందుకు నిరసనగానే ఇవాళ సంక్రాంతి పండుగ శుభ సందర్భంగా అయినప్పటికీ మా బాధాపడేటువంటి వాతావరణంలో ఇవాళ జీవో ప్రతులను కూడా దహించి వేయడం జరిగింది. అందుకే ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నాం, మీరు ఏదైతే ప్రజలకు వ్యతిరేకంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఉంటాయో ఇప్పటికైనా ఈ కొత్త సంవత్సరంలో అయినా కూడా ఈ సంక్రాంతి పండుగ శుభ సందర్భమైన కూడా మీ మనసు కరిగి ప్రజల పక్షాన నిలబడాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. లేని పక్షంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మునిపెన్నడూ లేనటువంటి ఉద్యమానికి మరొకసారి శ్రీకారం చుడతామనేసి తెలియజేస్తాం.